Hello everyone, I'm back with a solid update. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ ఫస్ట్ మనము అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. tgpolicy.nic.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని ట్యాబ్స్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది. అదేంటో వివరంగా ఈ వీడియోలో చూద్దాం. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. మనం చూసాము నిన్న అఫీషియల్ వెబ్సైట్లో అడ్మిషన్ ఇంటూ పాలిటెక్నిక్ 2024 ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్ 2025 ఇది ఒక అప్డేట్. ఇది చిన్న అప్డేటే, దీని గురించి చేయలేదు వీడియో. సో మెయిన్ అప్డేట్ ఏంటంటే మనం మొత్తం కిందికి వస్తే ఈ వెబ్ పేజ్లో మొత్తం కిందికి వస్తే మీకు ఇక్కడ చూసినట్టయితే యూస్ఫుల్ లింక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 5 ట్యాబ్స్. ఇందులో కొన్ని ట్యాబ్స్ మాత్రం యాక్టివేట్ చేశారు. అవి ఏంటో అనేది వివరంగా చెప్తాను. ముందుగా కోర్సెస్, ఈ ట్యాబ్ మాత్రం అప్డేట్ చేశారు. అలాగే నేను మొబైల్ వ్యూలో ఎలా ఉంటుంది, ఎలా ఓపెన్ చేయాలనేది కూడా చెప్తాను. సో ముందుగా కోర్సెస్ అనే ట్యాబ్ని యాక్టివేట్ చేయడం జరిగింది. అది క్లిక్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇన్ పాలిటెక్నిక్ అవన్నీ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ టాప్ టీజీ పాలిసెట్ 2025. మనకి మొత్తం 24 కోర్సెస్ ఉన్నాయి. సో ఇంజనీరింగ్ 1, ENG1 అంటే ఇంజనీరింగ్ 1 ప్రైమరీ కోర్సెస్, ENG2 అంటే ఇంజనీరింగ్ 2. ఇవి నెక్స్ట్ 12 కోర్సెస్. మొత్తము 12 + 12 24 కోర్సెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. మొబైల్లో కూడా మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ అప్డేట్. సో నెక్స్ట్ ఇది కాకుండా, కోర్సెస్ కాకుండా ఇంకో ట్యాబ్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. అదేంటో కూడా చెప్తాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మీరు ఇక్కడ గమనించవచ్చు. టీజీ పాలిసెట్ తెలంగాణలో ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మనకి 117 కాలేజెస్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ 117 కాలేజెస్ గురించి ఇన్ డీటెయిల్గా మనకి ఈ ట్యాబ్లో మనము చూసుకోవచ్చు. సో ఇందులో మనము ఒక కాలేజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే మాసప్ ట్యాంక్, సో ఇక్కడ చూడండి MASB కోడ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్. ఇక్కడ మీకు బ్లూ కలర్ లింక్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ప్రధానంగా చూడాల్సింది కాలేజ్ నేమ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కో ఎడ్యుకేషన్ కాదా, ఇక్కడ COED అంటే కో ఎడ్యుకేషన్, టైప్ ఆఫ్ కాలేజ్, ఇది గవర్నమెంట్ అయితే GOV ఉంటుంది, ప్రైవేట్ అయితే PVT ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కాలేజ్ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తారు. అలాగే కాలేజ్ అడ్రస్ ఎక్కడ ఉంది అనేది వివరంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈమెయిల్ ID, మీకు ఏదైనా క్వైరీస్ ఆర్ డౌట్స్ ఉంటే మీరు ఈమెయిల్ చేయొచ్చు ఆర్ ఫోన్ కూడా చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది హాస్టల్ అవైలబిలిటీ. సో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఈ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మీరు ఏ కాలేజ్ అయినా ఈ విధమైన బ్లూ కలర్ లింక్ని ఓపెన్ చేసి ఆ కాలేజ్ డీటెయిల్స్, హాస్టల్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ కాలేజ్లో మాసప్ ట్యాంక్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి హాస్టల్ ఫెసిలిటీ ఉంది సపరేట్గా. సో రెండు ఒకటే క్యాంపస్లో ఉండవు, సపరేట్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, సపరేట్ బాయ్స్ హాస్టల్. సో ఈ విధమైన కోర్సెస్ కూడా మీరు చూడొచ్చు ఇదే పేజ్లో. సో బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్ అంటే ఏ కోర్సెస్ ఉన్నాయి ఆ కాలేజ్లో, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఫీజు ఎంత. సో NBA అక్రిడేట్ ప్రోగ్రామ్ ఎస్ అని ఉంది. NBA ఉంటే అది టాప్ కాలేజ్ అని అనుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో ఎడ్యుకేషన్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద నెక్స్ట్ అప్డేట్. సో మనమైతే 2 డీటెయిల్స్ అయితే చూసాము, ఒకటి కోర్సెస్, ఇంకోటి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. జనరల్గా ఈ ట్యాబ్స్లో యాక్టివేట్ చేస్తారని ఎవరు అనుకోరు స్టూడెంట్స్. సో మన ఛానల్లో స్మాల్ టైనీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా మీ ముందుకు తెస్తాను. సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్స్. సో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి అనేది కూడా మీ వివరాన్ని చెప్తాను. ఈ ట్యాబ్ను కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. సో హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇంకా అది ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే స్లాట్ బుకింగ్ ఎలా చేయాలనేది వివరంగా చెప్తాను. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి అనేది మాత్రమే చెప్తాను. హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ని చూపించడానికి కోసం మనకి కొన్ని కాలేజెస్ అలాట్ చేస్తారు. ఆ కాలేజెస్ అలాట్ చేసిన కాలేజ్లోనే మనం వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మనకి తెలంగాణలో 33 HLC సెంటర్స్ అంటాము. HLC అంటే హెల్ప్ లైన్ సెంటర్, షార్ట్ ఫామ్లో HLC అంటాము. సో HLC అంటే హెల్ప్ లైన్ సెంటర్స్. ఇవేంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూపించుకోవడం కోసం. సో మీ ఇంటికి దగ్గరగా ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్ ఉందో ఆ హెల్ప్ లైన్ సెంటర్కు మాత్రమే వెళ్ళి మీరు చెకింగ్ చేసుకోవాలి, అంటే సర్టిఫికేట్స్ని చెక్ చేసుకోవాలి. హైదరాబాద్లో 5 HLC సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి సికింద్రాబాద్, ఎవరైతే సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్నారో ఈస్ట్ మారేడుపల్లిలో ఉంటుంది కాలేజ్, ఆ ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. నెక్స్ట్ JN గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్. సో ఇది ఉప్పల్కి 1 or 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నెక్స్ట్ JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కుకట్పల్లి, ఇది పాలిటెక్నిక్ కాలేజ్ కాదు, ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే చూస్ చేసిన కాలేజ్, ఇది కుకట్పల్లిలో ఉంది. నెక్స్ట్ మాసప్ ట్యాంక్ కాలేజ్.
సో మనందరికి తెలుసు పంజగుట్ట నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ కాలేజ్ మాస్టర్ ట్యాంక్. నెక్స్ట్ లాస్ట్ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ జూ పార్క్ దగ్గర ఉంది. ఈ 5 కాలేజ్ మనకి హైదరాబాద్లో ఉన్నాయి. అలాగే ప్రతి డిస్టిక్లో ఒక కాలేజ్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది, అది కూడా పాలిటెక్నిక్ కాలేజ్లోనే. ఇక్కడ హోమ్ అండ్ అబౌట్ అస్ ఇది పెద్దగా లింక్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఒకవేళ క్లిక్ చేస్తే ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ఇది హోమ్ పేజ్ కాబట్టి. సో ఇక్కడ ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది, యూజర్ గైడ్ అని. మనం ఒకసారి క్లిక్ చేయగానే ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది, మీరు గమనించవచ్చు. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ అప్డేట్. సో ఇందులో మనము కొన్ని అప్డేట్ అయితే చూసుకున్నాము. సో మీకు ఫస్ట్ హెచ్ఎల్సి సెంటర్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ గురించి తరోగా చెక్ చేసుకోండి. కోర్సెస్ గురించి చూసుకోండి. ఇందులో మెయిన్గా మనకి అప్డేట్ చేయనిది ఏంటి అంటే డీటెయిల్ నోటిఫికేషన్. ఆ డీటెయిల్ నోటిఫికేషన్లోనే మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఉంటాయి. సో ఎప్పుడు ప్రాసెసింగ్ ఫీ చేయాలి, స్లాట్ బుకింగ్ ఎన్ని డేస్ డ్యూరేషన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు, కాలేజ్ ఎప్పుడు రీఓపెన్ అవుతుంది, కంప్లీట్గా ఈ వెబ్సైట్ అయితే అప్డేట్ చేయలేదు. మెయిన్గా అప్డేట్ చేయనిది ఏంటి అంటే డీటెయిల్ నోటిఫికేషన్. ఆ లింక్ చాలా ఇంపార్టెంట్. డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఉంటాయి. సో ఎప్పుడు ప్రాసెసింగ్ ఫీ చేయాలి, మనకు స్లాట్ బుకింగ్ ఏ డేస్ నుంచి ఏ డే వరకు మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి టు గెట్ అవర్ సర్టిఫికేట్స్ చెక్డ్. సో తర్వాత మనకి వెబ్ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్కి ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది ఆ డేట్స్, అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ డీటెయిల్స్, ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్, స్లాట్ బుకింగ్, ఇవన్నిటి గురించి డీటెయిల్ నోటిఫికేషన్లో ఉంటుంది. ఆ ట్యాబ్ను మాత్రం, ఆ లింక్ను మాత్రం ఇక్కడ అప్డేట్ చేయడం జరగలేదు. సో ఒక్కసారి అప్డేట్ చేయగానే మళ్ళీ ఇంకొక వీడియో మీ ముందుకు వస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ టైం.